హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే సాటర్డే కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే వస్తున్నారని చెప్పి. అది ఎవరో కాదు, మా బుడ్డోడు అనమాట. సో వాడైతే వెళ్ళి 10 days అవుతుంది. ఈ 10 days కూడా నేను మా అమ్మకి రోజుకి వచ్చి 100 calls, అంటే హాఫ్ అన్ అవర్కి వచ్చి ఒక కాల్ అయితే చేసేదాన్ని అనమాట. నా గోల్ తట్టుకోలేక మా బుడ్డోని అయితే తీసుకొచ్చేసింది. ఎందుకో తెలియదు, ఏంటో టెన్షన్ అనమాట. మా బుడ్డు అమ్మ ఎలా ఉంటున్నాడో ఏంటో అని చెప్పి అసలు మా అమ్మనే తీసుకొచ్చేసాను. అది కాక మా బుడ్డోడికి బెంగజ్వరం అయితే వచ్చిందనమాట. సో అందువల్ల అయితే ఇంకా తీసుకొచ్చింది మా దగ్గరికి, అంటే చూపించి మళ్ళీ తీసుకెళ్దామని చెప్పి. ఇంకా అసలు ఉండట్లేదని, ఇంకా వాడు కూడా అసలు ఉండట్లేదు అనమాట అక్కడ. ఇంకా మాటలు రావట్లేదు కదా, అమ్మ దగ్గరికి వెళ్తాను, నాన్న దగ్గరికి వెళ్తాను చెప్పలేక పాపం జ్వరం అయితే వచ్చేసి ఇంకా మా అమ్మకు భయం వేసి అయితే తీసుకొచ్చేసింది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంచెం మంచిగా కొంచెం ఆడుకోవడం అట్లా అయితే చేశాడు. ఇది వచ్చి సండే అండి. ఇంకా అక్కడ అమ్మలు వచ్చినప్పుడు అది క్లిప్ ఒకటే తీశాను. ఇది వచ్చి సండే. ఇంకా అమ్మ అయితే గులాబ్ జామ్, మా హస్బెండ్ చేయమని గులాబ్ జామ్ పిండి కలిపి అయితే పెట్టిందనమాట. ఇక్కడ వచ్చైతే ఏసీ ఫుల్ మాకు డస్ట్ అయితే పట్టేసింది. చెప్తున్నాను కదా, ఇల్లంతా అసలు చిరాకుగా ఉంటుంది. ఆ డస్ట్ అంతా ఏసీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అదంతా క్లీన్ చేసి మళ్ళీ మా హస్బెండ్ మొత్తం కూడా పెట్టాడు. ఇంక ఇక్కడ వచ్చి వాళ్ళ డాడీ ఏదో చేసేస్తున్నారు, పడిపోతాడని చెప్పి కుర్చీ పట్టుకుంటున్నాడు అనమాట. వాళ్ళ డాడీ పడిపోతాడని చెప్పి అసలు వదలట్లేదు. 2 days నుంచి వచ్చి సాటర్డే నిన్న 7కి వచ్చారు నైట్. అప్పటి నుంచి అయితే అసలు మమ్మల్ని అసలు వదలట్లేదు అనమాట. ఇంకా సండే కదా, ఇంకా నేనైతే హోటల్కి తీసుకెళ్ళమని చెప్పాను. ఇక్కడ వచ్చి హంగ్రీ సంథింగ్, ఇది ఏం పేరు, హంగ్రీ బర్డ్స్. ఇది ఆల్రెడీ ఒకసారి అయితే మేము వెళ్ళాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు మా బుడ్డోడు లేకుండా మేము ఇద్దరం ఒకసారి వెళ్ళి ప్రశాంతంగా తినొద్దాం అనుకున్నాం. ఎందుకంటే మా బుడ్డోడు ఉన్నప్పుడు అయితే అసలు ఏమి తినేవాడు కదా. సో అందుకని అయితే ఈరోజు అసలు వెళ్ళాలి ప్లాన్. కానీ మా అమ్మోళ్ళు అయితే సడన్గా వచ్చేసారనమాట. సండే వెళ్దాం అనుకున్నాం. ఇంకా మా బుడ్డోడిని కూడా, ఇంకా నాకు కూడా ఇష్టం లేదు, సాటర్డే చెప్పారు కదా వచ్చేస్తున్నాము అని చెప్పి. అందుకని చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్దామని చెప్పి. ఎందుకంటే బుడ్డోడు అక్కడ ఉంటే ఒకలాగా ఉంటుంది, మన దగ్గర వచ్చే ముందు మన హోటల్కి వెళ్ళి ఇద్దరం ఒకేసారి తినాలంటే నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. మా బుడ్డోని కూడా తీసుకెళ్ళాలనిపించింది. సో దానికోసం అయితే మా బుడ్డోని కూడా, ఇంకా అమ్మని బుడ్డోని నేను మా హస్బెండ్ అయితే వచ్చాము. ఇంకా మా అమ్మ అంది, మీరు వెళ్ళి తినరండిలే, మేము ఇక్కడ ఏదో ఇంట్లో చేసుకుంటాం, మళ్ళీ వాటి తినేవారు అంది. కానీ ఏమో నాకైతే అంత అనిపించలేదు అనమాట. మా బుడ్డను వదిలేసి రావాలంటే నాకు అంత ఏమో తెలియదు. తినకపోయినా పర్లేదు, మా బుడ్డోడు కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా బయటకు వస్తే అని చెప్పి అయితే ఇంకా తీసుకొచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక అసలు ఆర్డర్ ఇచ్చామే కానీ అస్సలు కాసేపు బాగానే ఉన్నాడు అనమాట. ఒక 5 or 10 minutes బాగానే ఉన్నాడు. ఇంకా తర్వాత రచ్చ చేశాడనమాట. ఎవ్వరూ సరిగ్గా తినలేదు. ఫస్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే మధ్యలోనే లెగిసిపోయి మా బుడ్డోడిని బయట తీసుకెళ్ళాడు. ఇంకా మా అమ్మ ఏమో గబగబా తినేసేసి మా హస్బెండ్ పంపించింది. అసలు ప్రశాంతంగా ఎవరూ తినలేదనమాట. వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఏం తింటా, నేను కూడా అసలు ఈ హోటల్కి ఎప్పుడు వచ్చినా అసలు ఖాళీ అనేది ఉండదు అనమాట. మేమే హాఫ్ అన్ అవర్ బయట వెయిట్ చేసాము. అసలు చాలా అంటే చాలా, అసలు ఎంతమంది ఉంటారంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అందుకే అంతమంది వస్తారనుకుంటా. మేము ఇది 2nd time అనమాట హోటల్కి వెళ్ళడం. చాలా బాగా అనిపించింది కదా, కడుపు నిండా తినలేకపోయాం. కానీ ఇంకా మా బుడ్డోని ఇంకా అలా డీమార్ట్కి అయితే తీసుకెళ్ళమని చెప్పాను. ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా తీసుకుందామని చెప్పి, కొంచెం సండే కదా కొంచెం మంచిగా తిప్పుదామని చెప్పి అయితే ఇంకా మా బుడ్డోని కూడా ఇంకా డీమార్ట్కి అయితే తీసుకొచ్చాము. కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట కొనుక్కోవాల్సినవి. సో ఇంకా దానికోసం అయితే ఇంకా డీమార్ట్కి అయితే వచ్చి, ఇంకా అమ్మ కూడా ఉంది కాబట్టి కొంచెం మేనేజ్ చేయడానికి మా బుడ్డోడిని కొంచెం మేము కూడా తీసుకోవచ్చు అని చెప్పి. ఇంకా మా అమ్మ అయితే మమ్మల్ని ఏం చేస్తావు, నువ్వు కనపడాలి కానీ వీడియోలు అని చెప్పి మా అమ్మ వీడియో తీసుకుని ఇంకా నేను నడుస్తున్నప్పుడు అయితే ఆ వీడియో అయితే షూట్ చేస్తుంది. నాకేమో ఇంత టెన్షన్, నాకు మా అమ్మకున్నంత ధైర్యం కూడా నాకు లేదనమాట బయట వీడియో తీయడానికి. మా అమ్మ అన్నీ చెప్తుంది, అవి తీసుకో వీడియో అని చెప్తుంది. బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ నాకే ఏంటోలాగా అనిపించింది అనమాట. అసలు మా అమ్మకున్న ధైర్యం కూడా నాకు లేదురా బాబు అనిపించింది. మా అమ్మ నేను తీస్తాను నువ్వు కానీ అంటుంది. కానీ ఏమో మళ్ళీ పిల్లోడితో ఏమో నాకే ఇంకేం వీడియో సరిగ్గా తీయలేదు. ఆ టైంలో అసలు నాకు ఏంటో కానీ కూర్చున్నా నడుస్తున్నా ఏదో కానీ మొత్తానికి గ్యాస్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. వెనకాలైతే పొడి చేస్తుంది. అసలు బయటికి వెళ్ళాలంటే కూడా అసలు నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. ఇంక ఇంట్లో ఉన్నంతసేపు పడుకుంటాం కాబట్టి పడుకున్నంతసేపు అయితే ఏం పెయిన్ రావట్లేదు. కానీ ఇంకా మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు మాత్రం వెనకాల బ్యాక్ పెయిన్ అయితే బాగా పెయిన్ వస్తుంది. ఇంకా అమ్మ ఉంది కాబట్టి ఎట్లా కొట్ట మేనేజ్ అయితే చేశాను. కానీ లేకపోతే మేము హోటల్కి వెళ్ళి ఇంటికి అయితే
వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా అమ్మ కూడా వచ్చింది కాబట్టి ఇంకా అమ్మని ఇంకా బుడ్డోని అలా తిప్పుదాము బయట అని చెప్పి అదే మా అమ్మ లేకపోతే మాత్రం సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. మా బుడ్డోడితో అయితే అసలు అవ్వదనమాట. ఇంకా మా అమ్మ అన్నీ తీసుకో అని చెప్తుంది కానీ నేనే ఇంకా అసలు తీయట్లేదు. ఇంకా నేను చెప్పాను కదా నాకు అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుందని నేనైతే కార్ అయితే దిగలేదు. ఇంకా మా హస్బెండ్ ఎండు రొయ్యలు అడిగారంట మా అమ్మని వండండి అత్తయ్య అని చెప్పి. ఇంకా కరెక్ట్గా టైంలో వెళ్ళే దారిలో ఉన్నాయన్నమాట, అమ్ముతుంది ఒక ఆమె. ఇంకా అప్పుడు మా అమ్మ చూసి కార్ ఆపి తీసుకొయ్యా వండుతానంటే ఇంకా వాళ్ళు ముగ్గురు కూడా దిగారు. నేనైతే కార్లోనే కూర్చున్నాను. బికాజ్ అసలు నాకు ఇరిటేటింగ్ అనమాట. అసలు ఇంటికి వెళ్ళి ఎప్పుడు మంచమే పడుకుందామా అని ఉంది. ఎందుకంటే అంత పెయిన్ వచ్చేస్తుంది. అసలు నాకు ఇంటికాడ మా హస్బెండ్ ఎక్కడో చోట తీసుకెళ్ళమని చెప్తాను కానీ తీసుకొచ్చిన కాడి నుంచి నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో మా హస్బెండ్ అదే తిడుతున్నారు. ఇంటికాడేమో తీసుకెళ్ళలేదో అని చెప్పాం, గోల చేస్తావు, తీసుకెళ్ళి నుంచేమో అలా మొద్దు దానిలా కూర్చుంటాం అని చెప్పి తిడుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకొని రా బాబు అనుకున్నా నేను. ఇంకా మా హస్బెండ్ మేము అయితే వచ్చేసాము. ఇంకా డీమార్ట్లో వస్తువులతో తీసి ఆడుతున్నాడు అనమాట. నేనేమో షూట్ చేసుకున్నాను, మా అమ్మనేమో వీడియో క్యామ్ ఆన్ చేయమని చెప్పా. ఇంకా మా బుడ్డోడేమో ఒక్కొక్కటి నేనే ఇస్తానని చెప్పి వాళ్ళ డాడీ అందిస్తుంటే ఒక్కొక్కటి తీసుకొచ్చి అయితే నాకు ఇస్తున్నాడు అనమాట. అమ్మేమో వీడియో షూట్ చేస్తుంది. నిజంగా నాకే తెలియదు మా అమ్మ ఇంత సపోర్ట్ చేస్తుంది ఏంటా, నేనే షాక్ అయ్యా. సండే మాత్రం నువ్వు తీసుకో, మమ్మల్ని కనబడినవు కానీ నువ్వు తీసుకుని మంచిగా చేసుకో అని అంటుంది. నాకేమో ఎవరు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోకుండా నేను తీసుకోవాలంటే నాకు కొంచెం మొహమాటం అనమాట, మా అమ్మ ఉన్నా సరే. సో అందుకే నేను వీడియోస్ మా అమ్మ ఉన్నప్పుడు అంత ఎక్కువ కూడా వీడియోస్ ఏమీ కూడా తీసుకోను. కాకపోతే ఇంకా అమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుందని చెప్పి ఇంక వీడియో తీయమ్మ అంటే తీసిందనమాట. ఇంక ఇక్కడ వచ్చి అన్నీ అంటే ఎక్కువ కాదులే కానీ కొన్నాము. ఇంకా ఆయిల్ డబ్బాలు, మా బుడ్డడికి చెప్పులు, సర్ఫెక్స్లు, సాఫ్ట్ టచ్, బ్యాటరీస్, టిఫిన్ ప్లేట్స్ మా ఇంట్లో లేవండి. అంటే టిఫిన్ ప్లేట్స్ అంటే నార్మల్ ప్లేట్స్ పళ్ళలు ఉన్నాయి కానీ ఆ టిఫిన్ ప్లేట్స్ అనేవి లేవన్నమాట మంచిగా. అసలు నేను పెళ్ళైన తర్వాత ఏ వస్తువులు కొనుక్కోలేదన్నమాట, స్టీల్వి కానీ ఏదైనా సరే. ఇంకా మా ఇంట్లో ఉన్నవే నేను సరిపెట్టేసా. బట్ ఈ టిఫిన్ ప్లేట్స్ పెట్టుకుందామంటే అన్నంకి టిఫిన్కి ఒకటే అయిపోతుందని చెప్పి 2 టిఫిన్ ప్లేట్స్ అయితే తీసుకున్నాము. అండ్ గిన్నెలు కూడా లేవన్నమాట. సో ఆ గిన్నెలు కూడా ఇంకా అలా తీసుకున్నాము. ఇంకా మా బుడ్డోడు అయితే ఒక్కొక్కటి అయితే ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ కవర్స్ మీషోలో బుక్ చేశారని చెప్పాను కదా, మా హస్బెండ్ బుక్ చేయలేదంటే ఇంకా అక్కడ ఉందని చెప్పి 12 పీసెస్ 139. కొంచెం మంచిగా అనిపించింది అనమాట. మీషోలో ఇంకా ఎక్కువ అనిపించింది నాకు. సో అందుకని అయితే తీసేసుకుని, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీషోలో కంటే డీమార్ట్లో క్వాలిటీ బాగుంది ఫ్రిడ్జ్ కవర్స్. ఇంకా మా అమ్మ తీసేసుకోమండి ఇంకా తీసేసుకుని ఇంకా నేను కొంచెం స్నాక్స్గా కొన్ని తీసుకున్నాను. ఇంకెక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట ఏమేమి తీసేయండి అని చెప్పి. ఇంకా కొంచెం స్నాక్స్గా చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నా. బట్ చాక్లెట్స్ ఏంటో తినాలనిపిస్తుంది కానీ ఇంకా నేనైతే ఏం తినలేదు, కొంచెం హాఫ్ తిని ఇంకా మా బొడ్డోడు మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి. అమ్మ అయితే అసలు ఏమీ తిందనమాట చాక్లెట్కి సంబంధించినవి ఏమీ కూడా. ఇంక ఇవన్నీ కూడా తీసుకున్నాం. సోన్ పాపిడి అయితే తీసుకున్నాం కానీ డీమార్ట్లో అస్సలు బాగాలేదనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు, ఎందుకు తీసుకున్నాను అనిపించింది. ఇంకా మధ్యలో డీమార్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో మామిడికాయలు కనిపిస్తే ఇంకా లాస్ట్ సీజన్ అయిపోతుంది కదా, మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు పురుగులు వస్తున్నాయి ఇప్పుడు అంటే. నేను వినకుండా మామిడికాయలు తీసుకున్నాను. 350 ఎంతో పడినాయి అనమాట. ఇవి ఎంతో వెయిట్ నాకు గుర్తులేదు. ఇంకా తీసుకున్నా కానీ అసలు ఏమీ బాగాలేదండి మామిడికాయలు. అసలు ఎంత చండాలంగా ఉన్నాయో, నా మీద నాకే రెత్తి పుట్టింది అనమాట మామిడికాయలు తినాలంటే. మా హస్బెండ్ నువ్వు చెప్పిన మాట నేను ఎప్పుడు విన్నావని ఇప్పుడు వినడానికి, నీకు అనిపిస్తే కానీ నీకు తినకుండా మానవు నువ్వు అని చెప్పి అన్నారనమాట. అన్నిట్లో పురుగులు ఉన్నాయన్నమాట. అనవసరంగా డబ్బులు వేస్ట్ అయినాయి అనిపించింది. ఇంక ఇది అయితే మండే వ్లాగ్. సండే అక్కడితో అయితే అయిపోయింది అనమాట. ఇంకా మండే మా బుడ్డోడికి సైకిల్ ఉండేది అమ్మోళ్ళ ఇంటికి పంపించేసా. ఇంక ఇక్కడ సైకిల్ లేదని గోల చేస్తున్నాడు. అమ్మను మా బుడ్డు బస్సులో వచ్చారు, ఇంకా తీసుకురాలేక సైకిల్ వదిలేసి వచ్చిందనమాట మా అమ్మ. ఇంకా అసలు ఏడుపు మామూలుగా ఏడవట్లేదు అనమాట ఈవినింగ్ టైంలో. ఇంకా అందుకని సైకిల్ అయితే బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో. అసలు ఈ సైకిల్ వచ్చిన తర్వాత మాకున్న తిప్పలు మామూలుగా లేవన్నమాట, వీడియోలో మీరు చూస్తారు. ఇంకా అమ్మ నేను బరువు మోయకూడదు కదా, ఇంకా అమ్మ వచ్చిందనమాట. నేను అమౌంట్ పే చేసేసాక ఇంకా అమ్మ వచ్చి తీసుకుంది ఆ డెలివరీ బాయ్ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేది మా మావయ్యకి భోజనం చెప్పామన్నమాట. అమ్మ వచ్చింది కదా, నేనంటే ఒక్కదాన్ని అన్నీ వండుకొని పెట్టలేను కదా. ఇంకా అమ్మ అంది ఇప్పుడు ఎలాగో వచ్చేసిన 8th month కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మావయ్యకి కూడా భోజనం పెట్టేద్దాం ఒక రోజు, కొంచెం మంచిగా బాగుంటుంది అని చెప్పి అన్నారనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మా హస్బెండ్ కూడా అప్పటికప్పుడు ఇంకా వెళ్ళి మా అమ్మకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చైతే చికెన్, కాజు ఫ్రై, బిర్యానీ. అండ్ మా బుడ్డోడికి అయితే నాన్ వెజ్ పెట్టట్లేదు అనమాట, కొంచెం హెల్త్ జ్వరం వచ్చింది కదా, బీరకాయ కర్రీ వండింది అండ్ టమాటా రసము.
ఇంక మాకైతే చికెన్ నేనైతే కాజు ఫ్రై తెప్పించుకున్నాను. ఇంక వీడియో అయితే సరిగ్గా తీయలేదనమాట. మా అమ్మ తీయమని చెప్తే నేను ఇంక తీసాననమాట. తీసుకోవే వీడియోలు అని చెప్తుంది. నేనేమో ఎంత బద్ధకిస్తున్నాను. మా అమ్మ ఉంటే ఇంక అసలు బెడ్ నుంచి లెగననమాట. ఇంక అప్పటికప్పుడు వచ్చి తీశాను వీడియో. ఇంకా మా మావయ్యోళ్ళు మా మరిదైతే వచ్చారు. ఇంకా అన్నం అయితే తినేసాను. నేను అప్పుడైతే ఏమీ వీడియో షూట్ అయితే చేయలేదు. ఇది వచ్చి అయితే ఆఫ్టర్నూన్ 2:30 అనుకుంటా టైం. ఎగ్జాక్ట్గా భోజనం చేసిన తర్వాత కూర్చున్నాము సైకిల్ బిగిద్దామని చెప్పి. మాకు వచ్చిన తిప్పలు బిగించడానికి మామూలుగా లేవన్నమాట. గంటన్నర బట్టి నేను సైకిల్ బిగించడానికి కొన్ని ఐటమ్స్ మిస్ చేశారనమాట ఫ్లిప్కార్ట్లో. సో దానివల్ల అసలు బిగిస్తుంటే అసలు అవ్వట్లేదు. ఎంతసేపు కష్టపడారో మా మావయ్యను మా హస్బెండ్ అయితే. ఇంక ఇలాగైతే ఇంకా చాలాసేపు బిగించేసరికి నాకు చిరాకు వచ్చిన ఐటమ్స్ మిస్ అయినప్పుడు డబ్బులు వేస్ట్ అందుకు 1500 పెట్టి తీసుకున్నాను. ఇంకా రిటర్న్ అయితే పెట్టేసా. పాపం చాలా ట్రై చేశారు కానీ బిగించడానికి అస్సలు అంటే అసలు అవ్వలేదన్నమాట. మా మావయ్య చూద్దాం ఉండండి అమ్మ చూద్దాం అని చెప్పి చాలాసేపు గంటన్నర వెయిట్ చేశారు. బట్ చేసి ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా మా బుడ్డోడు కూడా పడుకుని పోయాడు. ఇంకా మా అమ్మ పడుకోబెట్టేసి పాపం అప్పుడే అలా కూర్చుందనమాట. ఇంక ఇవాళ వీడియో అయితే అంతే అండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.